the report of Kaleshwaram was fully approved and endorsed by the central government. 18 డైరెక్టరేట్ల నుంచి సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి అనుమతులు తెచ్చినాం. ఫైనల్ TAC టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అని, దిస్ ఇస్ ద ఫైనల్ అప్రూవల్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెడెడ్ బై ద సెక్రటరీ వాటర్ రిసోర్సెస్. వాళ్ళు కూడా అప్రూవల్ ఇచ్చిండ్రు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంపూర్ణమైనటువంటి అనుమతులు, అన్ని అనుమతులను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించింది. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ఇన్ని అబద్ధాలు మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఏ రకంగా? వ్యాప్కోస్ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ, వాళ్ళు ఏం మార్చింది, వాళ్ళు ఏం మార్చలే, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఒకసారి ఆ సిస్టమ్ పెట్టు, మొత్తం కాళేశ్వరంది హోల్ డయాగ్రామ్ పెట్టు. కాళేశ్వరం మన వాటర్ సిస్టమ్ ఉంది కదా. ఎస్, తమిళ హెట్ ఏది బాబు? ఇది మేడిగడ్డ, రైట్. దిస్ ఇస్ ఒక నిమిషం, అదొద్దు, అది ఆన్ చేయ, డౌన్, స్విచ్ ఆఫ్, ఆఫ్ చేయ, రైట్. ఇప్పుడు మారిందల్లా కాళేశ్వరంలో ఎల్లంపల్లి ఎక్కడ బాయ్? దిస్ ఇస్ ఎల్లంపల్లి, రైట్. ఇది ఎల్లంపల్లి, మనం ఇక్కడ చూస్తున్నది ఎల్లంపల్లి. అప్పుడు ఇక్కడ తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీళ్ళు రావాలి. తమ్మిడిహట్టి ఇది, ఎల్లంపల్లి ఇది, ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలి. మిగతాదంతా సేమ్. ఇగో ఇక్కడ నుంచి ఇది అనంతగిరి, ఇది రంగనాయక సాగర్, ఇది మల్లన్న సాగర్, ఇది కొండపోచమ్మ సాగర్, ఇదేమి మారలే. ఇదంతా కూడా యథావిధిగా గత కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినట్టుగానే ఉన్నాయి. మీరు పిలిచిన టెండర్లే, మీరు పిలిచిన కాంట్రాక్టర్లే తప్ప ఈ సిస్టమ్ ఏమీ మారలే. ఏది ఎల్లంపల్లి నుంచి కొండపోచమ్మ సాగర్ దాకా నథింగ్ ఈజ్ చేంజ్డ్. మారిందల్లా ఒక నిమిషం, తమ్మిడిహట్టి నుంచి మీరు ఎల్లంపల్లికి తేవాలనుకున్నారు. దిస్ ఈజ్ SYP శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్. ఈ తమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవు అన్నారు కనుక తమ్మిడిహట్టి నుంచి ఒక గీడికి వచ్చినాం మనం, మేడిగడ్డ. ఈ మేడిగడ్డ నుంచి ఇది సుందిల్ల, దెన్ ఇది అన్నారం, అన్నారం నుంచి మళ్ళీ ఎల్లంపల్లికి. కిందికి ఎందుకు వచ్చినాము? ఇక్కడ నీళ్లు 160 లేవన్న కేంద్ర ప్రభుత్వము, సెంట్రల్ వాటర్ కమిషన్, తమ్మిడిహట్టికి వచ్చేసరికి 280 TMCలు ఉన్నవి. ఇందులో మీరు 240 TMCలు వాడుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం మనకు అనుమతి ఇచ్చింది. ఇక్కడ తమ్మిడిహట్టి దగ్గర 160 లేవని చెప్పింది. కిందికి వచ్చినప్పుడు అదే సెంట్రల్ వాటర్ కమిషన్ వ్యాప్కోస్ నివేదిక ఆధారంగా మనం DPR తయారు చేసి కేంద్రానికి పంపితే ఈ మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర 280 TMCల నీటి లభ్యత ఉన్నది, 240 మీరు వాడుకోవచ్చు అని సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి ఇచ్చింది. నవ్ యూ టెల్ రేవంత్ రెడ్డి, ఇప్పుడు నీ తప్ప సెంట్రల్ వాటర్ కమిషన్ తప్ప? నీ సొంత స్టోరీయా, సెంట్రల్ వాటర్ కమిషన్ ది సొంత స్టోరీయా? సెంట్రల్ వాటర్ కమిషన్ ఇస్ ద అథారిటీ ఆఫ్ దిస్ కంట్రీ. వాళ్ళు మీద లేవన్నారు, కింద DPR చేసి పంపితే 240 TMCలకు ఈ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు తీసుకొచ్చినాం. ఇక రేవంత్ రెడ్డి ఇంకో మాట మాట్లాడతాడు, ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది, ఎట్లా పెరుగుతుంది, ఎందుకు పెరిగింది అని చెప్పి నిన్న మాట్లాడే ప్రయత్నం చేసిండు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, నిన్న ఆయన మాట్లాడుతూ ఆయకట్టు పెరగలేదు, నీళ్లు పెరగలేదు, ఎట్లా పెరుగుతుంది 38,000 వెళ్ళి 1,00,000 కోట్లకు అని చిల్లర మాట్లాడు. ఒకసారి రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియో కూడా చూపిద్దాం, మనోళ్ళకి ఫ్రెష్ ఉంటుంది. నేను ఒక మాట అన్నట్టు చూడు, నీళ్లు పెరగలేదు. సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు ఇచ్చినప్పుడు 81,000 కోట్లకి ఇచ్చింది, కానీ ఈ నివేదిక ఇచ్చే టైంకి మళ్ళీ డిస్ట్రిబ్యూటర్స్ లేవు, ఏం లేవు, పంపులు, లిఫ్టులు, ఆయకట్టు పెరగలేదు. విచిత్రం ఏంటంటే నీళ్లు పెరగలేదు, ఆయకట్టు పెరగలేదు, ఏది పెరగలేదు. ఊరు పేరు అంచనాలు మారి తుమ్మిడిహట్టి దగ్గర ఉన్నది మేడిగడ్డ దగ్గరకు వచ్చింది, అన్నారం వచ్చింది, సుందిల్లు వచ్చింది. 38,000 కోట్ల కాస్త 1,47,000 కోట్ల పైగా మారింది. ఈ రోజు లెక్కలేస్తే ఇదంతా 2022 కాళేశ్వరం దేని మీద. రైట్, ఆ షీట్ పెట్టు, ఏం పెరిగిందో మన దగ్గర షీట్ ఉంది కదా. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? ప్రాణహిత చేవెళ్ల నుంచి కాళేశ్వరానికి పోతే ఆయకట్టు పెరగలేదట, నీళ్లు పెరగలేదట, కాస్ట్ పెరిగింది అని మాట్లాడారు. నౌ యు సీ, ప్రాణహిత చేవెళ్లలో నీటి నిల్వ సామర్థ్యం 16 TMCలు,
కాళేశ్వరం ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం 141 టీఎంసీలు. అలా మల్లన్న సాగర్ 50, రంగనాయక సాగర్ 3, కొండపోచమ్మ సాగర్ 14, అనంతగిరి 3.5. ఇవన్నీ లెక్క పెట్టద్దా మరి? ఈ రిజర్వాయర్లు ఒకటి గాలి కడతామా? రిజర్వాయర్ కట్టాలంటే భూసేకరణ ఉంటుంది, ల్యాండ్ ఎక్విజిషన్ ఉంటుంది, R&R ఉంటుంది, ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఉంటుంది. రేవంత్ రెడ్డి ఏమన్నాడు? నీళ్లు పెరగలే. 16 టీఎంసీల నీటి సామర్థ్యం 141కి పెరిగింది. నీటి వినియోగం 160 టీఎంసీల నుంచి 240 టీఎంసీలకు పెరిగింది. ఆయకట్టు 16 లక్షల నుంచి 37 లక్షలకు ఆయకట్టు పెరిగింది. పంపింగ్ సామర్థ్యం ఒక రోజుకు 1.8 టీఎంసీ బదులు 3 టీఎంసీలకు